రాష్ట్ర జనాభా కులగణనలో బీసీల శాతం తక్కువగా ఉందని ప్రతిపక్షాలు విమర్శించడంతో తిరిగి సీఎం రేవంత్ 10 రోజుల పాటు కులగణనను చేపట్టనున్నట్లు మాజీ పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావు అన్నారు. అంబర్పేట్ కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని కులగణనను చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. మొన్న జరిగిన కులగణనలో కొంతమంది కుటుంబ సభ్యులు లేకపోవడంతో సమాచారం పూర్తిగా రానందున తిరిగి మళ్లీ ప్రారంభించడం జరుగుతుందన్నారు. బీసీల శాతం ఎక్కువగా ఉంటే రిజర్వేషన్ల శాతం ఎక్కువగా ఉండి బడ్జెట్ కూడా పెరుగుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆశయాల మేరకే సీఎం అధికారులను కులగణనపై ఆదేశించారన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల పట్టణాల్లో కులగణనపై అధికారుల పర్యవేక్షణలో పూర్తి చేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మరి ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ గారి శ్రీ నిరంజన్ గారి ఆదేశానుసారము పెద్దలు వి హనుమంతరావు గారి నాయకత్వంలో అంబర్పేటలో కాచిగూడ డివిజన్లో కులగణనలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళ గురించి ఇంటింటి ఒక ర్యాండమ్ సర్వే చేయాలన్న అభిప్రాయానికి పెద్దలు బీసీ కమిషన్ చైర్మన్ గారు వ్యక్తపరచడము, హనుమంతరావు గారు మా అందరినీ ఈ ఫీల్డ్లో దించి అన్ని ఇల్లు తిరిగి సమాచారం సేకరించి బీసీ కమిషన్కి ఇచ్చేటట్టు దీంట్లో కంటెస్టెడ్ కార్పొరేటర్ రామ్మోహన్ గారు, అలాగే పిసిసి సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్ గారు, అలాగే జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ గారు, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ గారు, ఇతర మిత్రులు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ ప్రెసిడెంట్లు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మేము ఇప్పుడే పెద్దలు హనుమంతరావు గారు చెప్పినట్టు ఈ వారం రోజులు అంబర్పేటలో 5 డివిజన్లలో ఎక్కడెక్కడైతే కొంతమంది ఈ జనాభా లెక్కలో కులగణనలో పాల్గొనలేని పరిస్థితి ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా ఒకసారి బీసీ కులగణనలో చేరేటట్టు మైనార్టీస్ కానీ ఎస్సీ ఎస్టీస్ కానీ మేమందరినీ మళ్ళొకసారి అంబర్పేట కాన్స్టిట్యున్సీలో పెద్దలు హనుమంతరావు గారి ఆదేశానుసారం ఇల్లు తిరిగి మేము మోటివేట్ చేసి వాళ్ళని కూడా ఈ కులగణనలో పాల్గొంటట్టు చేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పోలీస్ సిబ్బందికి, పాత్రికేయులకు, మున్సిపల్ అధికారులకు, బీసీ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అన్ని మున్సిపాలిటీలో, అదేవిధంగా గ్రామాలలో, పంచాయతీ రాజులో, జిల్లా పరిషత్లో అన్ని దగ్గర జనాన్ని పెంచితే ఒక్కొక్క దగ్గర 200, 300, 400 మందిని మినిమం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక 500 నుంచి 1000 దాకా అన్ఎంప్లాయిడ్ యూత్ను దీంట్లో ఉపయోగించుకుంటే సరిగ్గా జరుగుతుంది. దాని మీద అపోజిషన్ కంప్లైంట్ కూడా ఉండదు, వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కూడా ఉండదు అనేది నా ఉద్దేశం. నేను అనేది ఏంటంటే ఇంత చిత్తశుద్ధి రాహుల్ గాంధీకి ఎంతుందో అంత చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి కూడా ఉంది. కాబట్టి అపోజిషన్ ఎప్పుడైతే రోజు టీవీలల్లో అదేవిధంగా మీడియాలో కంప్లైంట్ చేయడం వల్ల ఆయన ఒక మంచి నిర్ణయం, దానికి మరి కమిషన్ చైర్మన్ అయినటువంటి నిరంజన్ కూడా శ్రద్ధ తీసుకొని తానే గతంలో తిరిగాడు, ఇప్పుడు కూడా ఎవరెవరికి రాలేదని తెలుసుకొని వాళ్ళ ఉన్న స్టాఫ్ తోటి పనిచేస్తుంది. కాబట్టి స్టాఫ్ పెంచాలి అనేది నా ఉద్దేశం. ఫర్ టెంపరరీ ఏది జనగణన తర్వాత మీరు ఏం చేస్తారు అనేది కాదు, కానీ ఇమీడియట్ గా చేయాలి అని కోరుతున్నా. ఒకటి నేను కూడా ఒక అపీల్ చేస్తున్నా, ఎవరైతే ఈ హైదరాబాద్ లో ఉండి దుబాయో లేకుంటే ఇంగ్లాండో లేకుంటే ఆస్ట్రేలియా ఇలాంటి ప్రాంతంలో పోయిన వాళ్ళు కూడా వచ్చి చూస్తే ఫ్యూచర్ లో మీకు కూడా లాభం అవుతుంది. జనాభా బట్టి బడ్జెట్ కూడా పెరుగుతుంది. మన జనాభా ఎక్కువ ఉన్నదంటే బడ్జెట్ కూడా పెరుగుతుంది. దానికి నేను ఒకటి కోరుతున్నా, దీనికి కూడా బీసీ సప్లైన్ పెట్టేస్తే తప్పనిసరిగా మా డబ్బులు మాకే ఖర్చు అవుతుంది, కుల వృత్తులలో ఖర్చు అవుతుంది, పేదవారికి ఖర్చు అవుతుంది. దానివల్ల అటు ఇటేమో
ఆర్థికంగా కూడా వాళ్ళు పైకి వస్తారనేది నా ఉద్దేశం. నేను గతంలో కూడా చెప్పిన, కామారెడ్డిలో బహిరంగ సభలో సిద్ధరామయ్య వచ్చినప్పుడు చెప్పిన, అయ్యా మా ఈ బడ్జెట్ సరిపోదు, మా జనాభా ఎక్కువ ఉన్నదంటే ముఖ్యమంత్రి గారు మీటింగ్లో నేను తప్పనిసరిగా పెంచుతాన్నాడు. కాబట్టి దీనికి కూడా బడ్జెట్ పెంచాలి, బీసీ సప్లైన్ కావాలని కోరుతున్నా. ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఎక్కడ యావత్ భారతదేశంలో కులగన ఎక్కడ జరగలే, ఫస్ట్ దిక్సూచి తెలంగాణ అయింది. దానికి కొందరు మన అపోజిషన్ నాయకులు దీన్ని ఎట్లా లాభం పొందాలి, ఎట్లా ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన చేయాలి. కానీ కేవలం రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ముఖ్యమంత్రిని నిందించడం, రాహుల్ గాంధీని నిందించడం, ఇందిరాగాంధీని నిందించడం, ఈ విధంగా మాట్లాడడం కంటే ప్రజలకు సేవ చేయండి. ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, దాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం చేయకపోతే మీరు ఏదన్నా